యూ కెన్ కన్సిడర్ ఇట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పిల్లర్స్ ఆర్ లైక్ ద స్పైన్. అంటే ఇప్పుడు ఒక ఏమంటారు, ఒక యూ హ్యావ్ అ క్రీపర్, ఆ క్రీపర్ చుట్టూ తిరుగుతుంది, మొత్తం క్రీపరే ఉంటుంది, బట్ క్రీపర్కి మధ్యలో ఒక ఫైబర్ కావాలి, ఆ ఫైబర్ని పట్టుకుంటూ క్రీపర్ ముందుకు వెళ్తుంటుంది. సో అలాంటి ఒక మెయిన్ ఫైబర్ లాంటి క్యారెక్టర్. ఇట్ స్టేస్, ఇట్ కీప్స్ వైబ్రేషన్ అవుతుంది. అందుకే సార్ రావాలి సార్ ఇంటర్వ్యూస్ లో. ఎవరికి అర్థం లేకుండా అలా ఉండాలి అది. సో నో బట్ ఇట్ ఈస్ ట్రూ బికాస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. బట్ దాట్ డజంట్, అంటే అందుకు చాలా మంది నాకు సినిమా చేస్తున్నాను అనగానే పోస్టర్ చూడగానే అదేంటి మదర్ క్యారెక్టరా, ఈ ఏజ్ లో మీకు ఎందుకండి, మీకు ఇంకా చాలా లైఫ్ ఉంది, అప్పుడే క్యారెక్టరా అంటే అలా కాదు. యూ కెనాట్ జస్ట్ నేమ్ ఇట్. మీరు అనుకుంటారు చూసేటప్పుడు ఒక్కసారి మీకు కూడా మదర్ అనిపిస్తారు, వైఫ్ అనిపిస్తారు, ఇంకేమనిపిస్తారు, బట్ అవన్నీ కాకుండా అవి అవునా కాదా అన్నట్టు వెళ్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్. బట్ ఇట్ హోల్డ్స్ ద హోల్ స్క్రిప్ట్, ఇట్ ఎంటర్టైన్స్ యూ త్రూ అవుట్ అండ్ ఇట్ ఇస్ దేర్ ఫ్రమ్ ద ఫస్ట్ టిల్ ది లాస్ట్ షాట్ వరకు మీతో ట్రావెల్ అవుతూ ఉంటుంది. టీజర్లో ఆడియన్స్ అంటే క్వశ్చన్ అందరూ క్వశ్చన్ అడగలే, మీ ఏ క్యారెక్టర్ ఇలా ఉంటారా, మీరు ఈ కోడి ఎందుకు, అందరూ కొత్త స్టోరీ, ఇన్ని స్టోరీ అయినా ఇదే స్టోరీ, ఇది లేదు అక్కడేది నాకు కొత్త స్టోరీ తీసుకున్నాను. వాళ్ళు అలా చెప్తున్నారు, అంత ఎక్సైట్మెంట్ ఉంది. సో అదే మాకు పెద్ద ఒక క్యూరియాసిటీ అయితే పుట్టింది. బట్ డెఫినెట్లీ ఆ క్యూరియాసిటీని మించి ఈ సినిమాలో ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు 12 years చేశాను, బట్ 12 yearsలో నేను చేయలేని క్యారెక్టర్. ఓకే, అది ఒక సైడ్, ఇట్ ఎక్సైట్స్ మీ పర్సనలీ. బట్ నేను వెన్ ఐ సిట్ బ్యాక్ అండ్ వాచ్ ఎవ్రీబడీస్ నౌ, ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్లో చూస్తే, ఒక స్పోర్ట్స్ మ్యాన్గా మనం పరిగెడుతుంటే వేరే వాళ్ళు ఏం పరిగెడుతున్నారనే రన్ చూస్తూ ఉంటాం కదా. సో యాజ్ అన్ ఆర్టిస్ట్, ఇఫ్ ఐ సీ మై ఆర్ట్ యాజ్ మై రేస్, then if I am running my race and I see my contemporaries or venaka mundu chuste, it is a very rare role for a female to get. Anta scope సినిమాలో ఈజీగా దొరకదు. ఒక హీరోయిన్ అని ఒక బ్రాకెట్ లో ఉన్న అమ్మాయిలకి ఇలాంటి స్కోప్ దొరికింది చాలా తక్కువ. ఆర్టిస్ట్ కూడా తక్కువ, అలాంటి ఆర్టిస్ట్ ఉన్నారు కదా, సీరియస్ అండ్ అన్ని చేసిన ఆర్టిస్ట్ కూడా కొంచెం తక్కువ. నేను ఎప్పుడు నాతో అడిగేటప్పుడు నేను చెప్తుంటాను, నాకు యాక్చువల్లీ ఫీల్డ్ ఇంట్రెస్ట్, నేను సినిమా ఆలోచించలేదు ఎప్పుడు. నాకు ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ ఇస్ పాలిటిక్స్ యాక్చువల్లీ. ఓకే, సో ఐ వాంటెడ్ టు బి అ సివిల్ సర్వెంట్, IAS ఆఫీసర్ అవన్నీ. సో ఈవెన్ నౌ ఐ లైక్ పొలిటికల్ సైన్స్, నాట్ ఇండియన్ పాలిటిక్స్, బట్ పొలిటికల్ సైన్స్ అనేది ఇష్టం బికాస్ ఇట్ ఇస్ అ బ్రెయిన్ గేమ్. సో ఐ ఆల్వేస్ థింక్ పాలిటిక్స్, స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ సిమిలర్ ఇండస్ట్రీస్. If you understand it in the right way, కరెక్ట్ గా అర్థం చేసుకుంటే అవి సేమ్. ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది హెల్దీ స్పిరిట్. ఎప్పుడు నేను అది ఉన్నా లేదా నేను సెకండరీ, కానీ నేను ఇప్పుడు చెప్పాను కదా, నా రేస్ ఒకటి, నా రేస్తో పాటు మిగతా వాళ్ళు నా కంటెంపరీస్ ఏం చేస్తున్నారు అది చూసి నేను కుళ్ళుపడడం కాదు, జెలస్ అవ్వడం కాదు, జస్ట్ టు సీ వేర్ ఐ స్టాండ్ అండ్ వాట్ ఐ షుడ్ డూ టు బికమ్ బెటర్ ఇన్ మై క్రాఫ్ట్. సో దట్ ఈస్ అ హెల్దీ కాంపిటీషన్, హెల్దీ స్పోర్ట్స్మెన్షిప్. సేమ్ థింగ్ స్పోర్ట్స్లో కూడా ఉండాలి, ఇంకా కాంపిటేటివ్, ఇంకా ఇది. బట్ ఐ ఫైండ్ ఇట్ సిమిలర్. అందుకు ఎప్పుడు నేను అలాంటి రెఫరెన్సెస్ ఇస్తూ ఉంటాను.